ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్‌లో తాటి రొట్టె ఎలా చేశానో చూపిస్తాను. కు నాకు కూడా సరిగ్గా రాదు. నేనేమన్నా మిస్టేక్స్ చేసుంటే క్షమించండి. మీకేమన్నా తెలిస్తే కింద టిప్స్ అయితే నాకు కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. ముందుగా తాటికాయని తీసుకొని బాగా అలా గట్టిగా కొట్టాలి నేలకేసి. ఆ నేలకేసి కొట్టిన తర్వాత అలా ఓపెన్ చేసుకోవాలి. నీట్‌గా ఓపెన్ చేసేసుకున్నాను. వాటిని పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి ఇలాగా. ఈరోజు పెట్టిన షార్ట్ వీడియో మీరెవరైనా చూసారా? మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది షార్ట్ వీడియోకి. ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోలకి ఈ వీడియోకే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు స్కిన్ అంతా తీసేసుకున్నాను కదా! ఇప్పుడు వాటిని ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, ఆ వాటర్‌ని కొంచెం దీనికి రాసుకుంటూ మసాజ్ లాగా చేయాలి. మనం దీని నుంచి గుజ్జు తీసుకోవాలి కదా! ఆ గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీయడం వల్ల. చూస్తున్నారు కదా! ఇలా చేయాలి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 4 మెంబర్స్ చూస్తారు. ఒక్క లైక్ ఇస్తే మీరు ఇంకో 4 మెంబర్స్‌కి వెళ్తుంది ఈ వీడియో. ఆ 4 మెంబర్స్‌లో ఒక 2 మెంబర్స్ చూసినా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా ఛానల్. అందుకే నేను లైక్ చేసుకోమని అయితే చెప్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగా ఒక హోల్ స్కిన్ తీసుకొని ఒక బౌల్ కిందెట్టుకొని ఇలా తీసేసుకోవాలి గుజ్జనేది. ఈజీగానే వచ్చేది కాకపోతే కొంచెం గట్టిగా పట్టి తీసుకోవాలి. కొంచెం వెయిట్ పుష్ చేయాలి. తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. తాటి రొట్టె వేయడానికి కలిపేసుకుందాము. 2 బౌల్స్ వరకు ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఈ గుజ్జులో వేసుకొని ఫస్ట్ షుగర్ వేసేసాను నేను. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! మొన్న ఒకసారి గారెలు చేశాను లైవ్‌లో. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. లైవ్‌లో గారెలు చేశాను కదా! అప్పుడు కొంచెం లైవ్‌లో చేశాను. ఇప్పుడు కొంచెం తాటి రొట్టె కింద వేస్తున్నాను. ఆ 2 బౌల్స్ కూడా వేసేసాను రవ్వ. ఇలా అయ్యింది. మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ ఒక కడాయిని తీసుకొని, ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత, ఈ బ్యాటర్‌ని వేసేసుకొని, ఒక సైడ్ మగ్గనిచ్చిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకుంటే, తాటి రొట్టె అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.